ఎప్పుడు నీకంటే పెద్దలు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు నీ నాయకులు ఉంటారు. ఎస్, ఆ నాయకుల ఆధిపత్యానికి అప్పగించుకొని వాళ్ళ ఆలోచనల ప్రకారం నువ్వు అడుగువేయి. అలా అడుగు వేస్తే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేలాగా మారిపోతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏ రోజుకైనా. గమనించండి, అప్పటికప్పుడు దేవుని చిత్తానుసారం కాని మార్గాల్లో వెళ్తే అప్పటికప్పుడు బాగానే ఉండొచ్చు, భవిష్యత్తు ఏమైపోయింది? ఈరోజు అదే ప్రాంతంలో మృత సముద్రం. ఏ సముద్రం? విచిత్రం ఏంటో తెలుసా? పచ్చగా ఉన్న ఆ ప్రాంతంలో ఈరోజు విత్తనం వేస్తే మొలకెత్తదు. ఎంత వినాశనం ఎందుకు జరిగిందో తెలుసా? లోతు కంటి చేత నడిపించబడ్డాడు, శిరస్సు చేత నడిపించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము కంటి చేత నడిపించబడుతున్నవాడా, శిరస్సు ఉన్న దేవుని చేత నడిపించబడుతున్నవాడా? నువ్వు దేని చేత నడిపించబడాలి? దేవుని చేత నువ్వు నడిపించబడితే దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా సదాకాలము నిలుస్తుంది.